అంటే పెయిన్ అట్లనే ఉందంటే ఆపరేషన్ చేయించాలి మీకు. ఓకే. ఆ సర్వికల్ స్పాండిలైటిస్ దగ్గర ఓకే. బోన్ అనేది తీసి వేరేది పెట్టాలి అని సజెస్ట్ చేశాడు డాక్టర్. अभी आप सांस लेकर छोड़ते रहिए, बॉडी को अच्छे से फ्री से रखो, सांस लेकर छोड़ते रहो भैया. ओके, ब्रीथ इन ब्रीथ आउट करते रहो. ब्रीथ इन ब्रीथ आउट करते रहो भैया. वेरी गुड. जब मैं ऐसा प्रेशर देता हूँ ना तो इस टाइम में ऐसा बॉडी को फ्री छोड़ते हुए सांसों को छोड़ना. वेरी गुड. फिर से. बहुत अच्छे. सुपर. वेरी गुड. और अभी आंख हल्का लग रहा है. ओके. अब चेक करेंगे गर्दन कितना फ्री हो आपका. तो गर्दन घुमाओ, लेफ्ट बुलो और लो. नहीं नहीं वैसा नहीं, वैसा इधर छोड़ो फ्री से. माशाल्लाह. ओके, ऐसे ही रखो. दो अब इस समय दबा लो तो आराम लग रहा है या तकलीफ हो रही है? वेरी गुड. ओके, उठना रहता. ओके, आंखें बंद करके सांसों पे ध्यान दो. वेरी गुड. बॉडी कितना हल्का है अब तो जल्दी आप उठ के बैठ सकते हैं. वेरी गुड. माशाल्लाह, बहुत अच्छा. फ्री छोड़े, ऐसा फ्री रहो. मैं बोलूँगा तो उठ के बैठना है, जब तक नहीं उठना है. ठीक है? मैं जब बोलूँ उठ के बैठो. सो जाओ, ऐसे ही सो जाओ. उठो ना को. నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉండే. ఆ ప్రాబ్లం ఉన్నదాన్ని ఓకే. మీ ట్రీట్మెంట్ ప్రకారం చేయించుకున్నాను. ఓకే. ఓకే. యాక్చువల్లీ డాక్టర్స్ నాకు చెప్పడం ఏమంటే 8 days వరకు మీరు టాబ్లెట్స్ని వాడండి. ఓకే. పెయిన్ అనేది ఏం లేదు అంటే ఓకే, పర్వాలేదు, లేదంటే పెయిన్ అట్లనే ఉందంటే ఆపరేషన్ చేయించాలి మీకు. ఓకే. ఆ సర్వికల్ స్పాండిలైటిస్ దగ్గర ఓకే. బోన్ అనేది తీసి వేరేది పెట్టాలి అని సజెస్ట్ చేశాడు డాక్టర్. ఓకే. నేను ఓకే. దానికి భయపడి నాకు మా వాళ్ళు చెప్పడం వల్ల మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నా. వెరీ గుడ్. తీసుకున్నందుకు బాగుంది. ఓకే. చాలా రికవర్ అయినాను. 60 to 70% వరకు నాకు రిలీఫ్ కనబడుతుంది. ఓకే. ఫస్ట్ లో నాకు మెడ ఇలా తిప్పడానికి కూడా వచ్చేది కాదు. ఓకే. ఇలా అనడానికి లేదు, ఇలా అనడానికి కూడా లేదు. ఆహా. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా తిప్పగలుగుతున్నా. వెరీ. ప్లస్ హ్యాండ్ కూడా ఎవరైనా ఇలా టచ్ చేస్తేనే పెయిన్ ఉండేది. ఓహో. ఇదంతా రైట్ హ్యాండ్. ఓకే. ఓకే. ఇప్పుడు నేను కంప్లీట్ గా చేయగలరు చేస్తున్నాను. ఇంకా ఇది రికవరీ చేస్తారు మీరండి అని అనుకుంటున్నా. ఖచ్చితంగా చేద్దాం సార్. అదే ఇంకా బాగుంటది. రైట్. బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఆపరేషన్ చేయాలి. ఓకే. ఖచ్చితంగా మీరు ఒక 8 days లో ప్రిపేర్ అయ్యి రండి అన్నారు ఒకేసారి. ఓహో. ఆలోగా నాకు మీ వివరాలు తెలిసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. ఓకే. మీ ట్రీట్మెంట్ నాకు చాలా కంఫర్ట్ గా ఉంది. అది నేను మాటల్లో చెప్పలేము. ఓకే సార్. కానీ చాలా బాగా చేశారు. చాలా నాకైతే ఇది నాకు అయిన రిలీఫ్ కి నేను వేరే వాళ్ళకి కూడా తొందరపడి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ ఇలాంటివన్నీ వద్దని చెప్పి నేను 100% చెప్తా.